వచ్చినప్పుడు గమనించినటువంటి విషయం నేను మళ్ళొకసారి కూడా చెప్తుంటున్నాను. మొట్టమొదటిసారి నేను ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు ఉన్నటువంటి పరిస్థితిని నేను గమనిస్తుంటున్నాను. రోడ్డు మీద ఆరాధన అవుతుండే, ప్రేయర్ అవుతుండే చాలా డిస్టర్బెన్స్ మనకు వచ్చి ఉంటూ ఉన్నది. ఎందుకనంటే పిల్లలు కూర్చోవడం, లేచిపోవడము, పెద్దలు వాళ్ళని నియంత్రించడానికి కష్టపడము, మరియు సేవకులు పెద్దల్ని నియంత్రించడానికి కష్టపడి ఇలా చాలా ఎంతో ఒక ఇబ్బందికరమైన పరిస్థితుల్లోనే ప్రార్థనలు కార్యక్రమాలు జరిగేవి. కానీ దానిలో నుంచి కొంత మార్పులు జరిగాయి. దేవుని కృపను బట్టి మీరు కూడా తెలుసుకున్నారు, మీరు కూడా దాన్ని ఎరిగారు. దాన్ని బట్టి కూర్చోవలసినటువంటి విధము, క్రమము, పద్ధతి అంతా కూడా కొంతవరకు మీరు నేర్చుకున్నారు. కనుక మీకు ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియచేయడంతో పాటు దానికి సహాయం చేసినటువంటి దేవునికి, మరియు మిమ్మల్ని ఆ ఒక క్రమ పద్ధతిలోనికి తీసుకురావడానికి ప్రయత్నం చేసినటువంటి సేవకులకు, ఇక్కడ ఎవరైతే సహకరిస్తున్నారో వారందరూ కూడా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలను నేను ప్రభు నామమున తెలియచేస్తుంటూ ఉన్నా. దేవుడు ప్రభు ఒకసారి తన శిష్యులను చూసి ఇలా మాట్లాడారు. ఏమని మాట్లాడారు అనంటే, చిన్న మంద భయపడకము, తండ్రి రాజ్యం ఇవ్వాలని ఇష్టపడి ఉన్నారు. మీ పట్ల కూడా మనకు తెలుసు ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు దేవుని దాసులు కూడా తెలియపరచడం జరిగినాయి. కొంతకాలము పనులకు బయట వెళ్లాల్సి వస్తున్నాయి, మళ్ళా తిరిగి వచ్చి ఊర్లో ఉండాల్సి వస్తున్నాయి, మరియు మళ్ళా కొన్ని రోజుల తర్వాత మళ్ళా తిరిగి వెళ్లాల్సి వస్తున్నాయి. ఈ యొక్క పరిస్థితులను బట్టి ప్రతిసారి అందరూ కూడుకోలేకపోతున్నారు. అయినప్పటికీ కూడా ఊర్లో ఉంటున్నటువంటి మీరు చక్కగా క్రమముగా వస్తుంటున్నారు. చాలా సంతోషము. దేవుడు మిమ్మల్ని ధారాళముగా దీవించి ఆశీర్వదించును గాక. కొంతమంది అయినప్పటికీ కూడా మీరు అది భయపడాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే దేవుని ప్రణాళిక మీ ద్వారా జరిపించబడతాయి. దేవుడు మీకు రాజ్యం ఇవ్వాలని, తండ్రి రాజ్యం ఇవ్వాలని ఇష్టపడి ఉన్నారు అనేటువంటి విషయాన్ని మీరు గమనించాలి. ప్రస్తుతం నేను చాలాసార్లు క్లాసులోనే మరి ఇతరత్ర విషయాలను చెప్తున్నట్టుగా మనము ప్రస్తుతం రాజులుగా ఉన్నాం. బైబిల్లో మనం తెలియపరచబడుతుంది మీరు రాజులుగా ఉన్నాం. కానీ ఎలాంటి రాజులోనంటే రాజ్యము లేని రాజులుగా ఉన్నారు. ప్రస్తుతం మనం అందరూ కూడా ఎవరుగా ఉన్నాం? రాజులుగా ఉన్నాం. బైబిల్ అదే నేర్పిస్తుంది. కానీ ఏమి లేదు, మనకు రాజ్యము లేదు. మరి ఎప్పుడూ రాజ్యం లేకుండా ఉంటారా? కాదు కదా. ఎప్పుడో ఒకసారి రాజ్యం రావాల్సిందే. దాని గురించే ప్రభు అన్నాడు, చిన్నమంద ఈ కాలంలో ఉన్నప్పుడు మీరు చిన్నమందగా ఉంటున్నారు. చుట్టుపక్కల చూడండి, మన ఊర్లో ఎంతమంది ఉన్నారు? లేరా? ఉన్నారు. కానీ వాళ్ళ మధ్యలో మనము చిన్న మందగా కూడుకుంటున్నాం, దేవుని మహిమపరుస్తుంటున్నాం. మిమ్మల్ని చూసి ప్రభు అంటున్నటువంటి మాట ఏంటంటే, చిన్న మంద మీరు భయపడకండి, మీరు రాజులుగా ఉన్నారు. కానీ రాజ్యము లేని రాజు. కానీ దేవుడు ఏమి ఇష్టపడుతున్నారు? మీకు రాజ్యం ఇవ్వాలని ఇష్టం. ప్రభు వస్తాడు. వచ్చిన అనంతరము మీకు తప్పనిసరిగా మీ యొక్క నమ్మకాన్ని బట్టి, మీ యొక్క పరిచర్య చేసేటువంటి విధానంలో కానీ, మీరు వచ్చేటువంటి విధానంలో నమ్మకంగా ఉండేటువంటి దానిని బట్టి ఖచ్చితంగా మీకు ఏమి ఇవ్వాలని ఇష్టపడుతున్నారు? రాజ్యం ఇవ్వాలని దేవుడు ఇష్టపడుతున్నారు. ఆ ప్రభు రాకడ కోసం మనము ప్రార్థన పూర్వకంగా సిద్ధపడుతూ, ఈ లోకంలో ఉన్నప్పుడు విశ్వాసంలో సిద్ధపడుతూ దేవుని సన్నిధిలో ముందు కొనసాగాలని నేను మీకు మనవి చేస్తుంటున్నాను. అలా ఉండడానికి దేవుడి సహాయం చేయును గాక. సంఘానికి అవసరమైనటువంటి ఏర్పాటు, భౌతికమైన అవసరతలన్నీ కూడా సరైన సమయానికి దేవుడు తీర్చి ముందుకు నడిపించాలని ఆశిస్తుంటున్నాం. మీ కొరకు మేము ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. దయచేసి మీరు కూడా ఈ పరిచర్యల గురించి మీరు దయచేసి ప్రార్థన చేయాలని ప్రభు పేట నేను మనవి చేస్తుంటున్నా. ఈ యొక్క దినమున లేదా ఈ సాయంకాల సమయమున దేవుని వాక్య భాగంలోంచి కొన్ని మాటలను మీతో పంచుకోవాలని ఇష్టపడుతుంటున్నా. దయచేసి నేను చెప్పబోయే కొద్ది నిమిషాలు, ఎక్కువ సమయం ఏం తీసుకోని నాకు తెలుసు. మరియు సమయం కూడా ఎక్కువ అయిపోతుంటూ ఉన్నది. ఇంకెక్కువ సమయం చెప్తే కూడా కష్టతరమైన, పగలైతే పర్లేదు, ఎంతసేపు కూర్చోవాలని మనం కూర్చోగలము. కానీ ఒక 8:30, 9 ఆడితే ఊర్లో ఉన్నటువంటి పరిస్థితి తెలుసు. ఎందుకంటే పగలంతా కష్టపడి, ఈ రోజు సండే కాకపోవచ్చు కానీ మిగతా రోజుల్లో పగలంతా కష్టపడి వచ్చి వెంటనే ఏదో వంటలు చేసి తిని త్వరగా పడుకునేటువంటి మనస్తత్వం మనది, స్వభావం మనది కదా. సో సిటీలో అయితేనేమో మేము పడుకున్న 11 అవుతుంది. ఎంత తక్కువ అయితే ఎంత మరి త్వరగా పడుకోవాలనుకున్నా కూడా పిల్లల చదువు కానీ, లేదంటే మిగతా కొన్ని విషయాలు కానీ ఇవి అన్ని అయిపోయిన తర్వాత మేము పడుకోవాలంటే 11 ఖచ్చితంగా అవుతుంది. కానీ ఊర్లో అయితే అలా కాదు. ఊర్లో అయితే త్వరగా పడుకునేటువంటి స్థితి. అందుకని నాకు తెలుసు ఎక్కువ సమయం నేను మాట్లాడినా మీరు ఇక్కడే కూర్చొని ఏం చేసుకుంటారనమాట,
నిద్రపోయేటువంటి అవకాశాలు ఉన్నాయి కనుక ఎక్కువ నేను మాట్లాడాలని ఇష్టపడలేదు. కొద్ది నిమిషాలు మనము దేవుని వాక్య భాగంలోంచి కొన్ని మాటలని నేను చెప్పాలని అనుకుంటున్నాను. సిటీలో, పట్టణాలలో ఒక ప్రత్యేకమైనటువంటి విషయాలు ఉంటూ ఉన్నది. ఏంటిది అనంటే, ఎవరికైనా బాధ కలిగితే కొంతమంది వారి దగ్గరికి వెళ్ళేసి వాళ్ళని పరామర్శించాలని ఇష్టపడితే వాళ్ళు సహజంగా చెప్పేటువంటి ఒక మాట ఉంది తెలుసా? ఏ మాటనో? ప్లీజ్ లీవ్ మీ అలోన్ అంటారు. నన్ను ఒంటరిగా విడిచిపెట్టండి అని అంటారు. పల్లెటూరులో అందగా లేదు, మరి పెద్దవాళ్ళలో అందగా లేదు. కానీ చదువుకున్నటువంటి పిల్లలలో, చదువుకున్నటువంటి యవనస్తులలో నేను చాలా సార్లు గమనించినటువంటి మాట ఏంటంటే, ఏదైనా ఒక బాధ కలగగానే, ఏదైనా ఒక ఇబ్బంది కలగగానే ఎవరైనా పరామర్శించడానికి వెళ్ళేసి అట్లా కాదమ్మా అట్లా ఇట్లా అని అంటుంటే వాళ్ళు అనేటువంటి మాట ఏంటిదంటే, నన్ను ఏం చేయండి, ఒంటరిగా విడిచిపెట్టండి. వాళ్ళు ఏకాంతతని కోరేటువంటి